జనార్దన్ ఇన్నింగ్స్లతో వెలుగులోకి వచ్చిన ఆ యువ ఆటగాడు ఆరంభంలో జాతీయ జట్టులోనూ నిలకడ ప్రదర్శించాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో పంతు జట్టుకు దూరం కావడంతో ఈ ఆటగాడే జట్టులో వికెట్ కీపర్గా కొనసాగాడు. కానీ నిలకడ లేని మానసిక ఆందోళనతో వెనకబడిపోయాడు. ఇప్పుడు జట్టుకే దూరమై టీ20 ప్రపంచ కప్లో ఆడే అవకాశాన్ని చేజార్చుకునేలా కనిపిస్తున్నాడు. ఆ ఆటగాడే ఇషాన్ కిషన్. ఈ ఏడాది జూన్ 1న ఆరంభమయ్యే పొట్టి ప్రపంచ కప్నకు ముందు టీమిండియా చివరిగా ఆఫ్ఘనిస్తాన్తో ఆడే టీ20 సిరీస్కు ఎంపిక చేసిన భారత్ జట్టులో ఇషాన్ కిషన్కి చోటు దక్కలేదు. మరి ఈ ఆటగాడికి ఏమైంది? జట్టులో పోటీని తట్టుకోలేకపోతున్నాడా? టీమిండియాలో చోటు కోసం ప్రస్తుతం తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కో స్థానం కోసం 2-3 బ్యాకప్ ప్లేయర్స్ ఉండనే ఉన్నారు. ఇషాన్ కిషన్ మాత్రం నిలకడలేమితో జట్టులోకి వస్తూ వెళ్తూ ఉన్నాడు. దీంతో తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. జట్టుతో కొనసాగుతున్నప్పటికీ ఫైనల్ 11లో చోటు దక్కకపోవడం అతడిని తీవ్ర నిరాశకు గురిచేస్తుందనే చెప్పుకోవాలి. నిరుడు వన్డే ప్రపంచ కప్లో గిల్ అనారోగ్యం కారణంగా ఇషాన్ తొలి 2 మ్యాచ్ల్లో ఆడాడు. కానీ తర్వాత గిల్ రావడంతో అతడు బెంచ్కే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్లో 3 మ్యాచ్లు ఆడాడు. చివరి 2 మ్యాచ్లకు జితేష్కు అవకాశం కల్పించడంతో ఇషాన్ కిషన్ బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు అతడిని ఆడించలేదు. దక్షిణాఫ్రికా టెస్టులకు కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా ఆడతాడని తెలియడంతో ఇషాన్ మరింత కలత చెందినట్లు తెలిసింది. దీంతో ఆ సిరీస్కు ముందే వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేశాడు. అప్పటి నుంచి ఆటకి విరామం తీసుకొని వెకేషన్లో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో కూడా ఆడటం లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ సెలక్షన్ అతను అందుబాటులోకి లేడని సమాచారం. ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కోసం 16 మంది ఆటగాళ్లతో టీమిండియా ఎంపిక చేశారు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్లో 2 ఓపెనర్లుగా ఆడతారు. దీంతో ఓపెనర్గా ఆడే అవకాశం అయితే లేదు. ఇక తర్వాత ఇషాన్ కిషన్కి ఛాన్సే లేదు. ఇక 3వ స్థానంలో అయితే కోహ్లీ ఆడతాడని అందరికీ తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాతో సిరీస్లో ఈ స్థానంలో ఆడిన ఇషాన్కి ఎక్కడ ఖాళీ లేదు. మిడిల్ ఆర్డర్లో ఆడతాడనే కారణం వికెట్ కీపర్లతో జితేష్ శర్మని, సంజు శాంసన్కి అవకాశం ఇచ్చారు. జట్టులో జితేష్ శర్మ, సంజు శాంసన్ వికెట్ కీపర్లుగా ఉన్నారు. గత 2 సిరీస్ల్లో శాంసన్ వికెట్ కీపింగ్ చేయలేదు. అప్పుడు ఇషాన్ కిషన్ వికెట్ కీపర్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ జట్టులో లేడు. కారణం ఏమిటంటే ఎవరికి తెలియదు. ఓపెనింగ్ స్థానాల్లో ఖాళీ లేదు. కోహ్లీ 4లో కాకుండా 3లో ఆడతాడు. కాబట్టి వికెట్ కీపర్ మిడిల్ ఆర్డర్లో ఆడాల్సి ఉంటుంది. అయితే అలాంటి ఆటగాళ్లు కాబట్టి జితేష్ శర్మ, సంజు శాంసన్ జట్టులో ఉన్నారని టీమిండియా మాజీ బ్యాటర్ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మ్యాచ్లో ఆడే అవకాశం లేకుండానే జట్టుతో ప్రయాణించడం వల్ల ఇషాన్ కిషన్ సంతోషంగా లేడు. ప్రస్తుతం అతను విరామం తీసుకుంటున్నాడు, వెకేషన్లో ఉన్నాడు. అయినా సెలెక్టర్లు ఇషాన్ని దాటి చూస్తున్నారు. కేఎస్ భారత్ ఉండగా ఇంగ్లాండ్తో 5 టెస్టు సిరీస్కి ఇషాన్ని ఎంపిక చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ అనే కాదు, సమీప భవిష్యత్తులో 3 ఫార్మాట్లోని ఇషాన్ జట్టులోకి రావడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వన్డేలతో పాటు టెస్టుల్లోనే కేఎల్ రాహుల్ వికెట్ బ్యాటర్గా పనిచేస్తున్నాడు. టీ20లో జితేష్ శర్మ వైపు మొగ్గు చూపుతున్నారు. పంత్ కోలుకొని వస్తే అప్పుడు అతనే వికెట్ కీపర్గా కొనసాగుతాడు. దీంతో 25 ఏళ్ల ఇషాన్ కిషన్ కెరియర్ ప్రమాదంలో పడిందని తెలుస్తోంది. ఇప్పటివరకు టీమిండియా తరపున 32 టీ20 మ్యాచ్లు ఆడిన ఇషాన్ కిషన్ 25.67 సగటుతో 796 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత 10 ఇన్నింగ్స్లో అయితే మరీ పేలవంగా ఉందని చెప్పొచ్చు. గత 10 ఇన్నింగ్స్లో కాను కేవలం 17 సగటుతో కేవలం 177 పరుగులే చేయగలిగాడు. తిరిగి పుంజుకుని జట్టులోకి వచ్చేందుకు ఐపీఎల్ రూపంలో ఇషాన్ కిషన్కి అవకాశం ఉందనే చెప్పుకోవాలి. మరి మార్చిలో ఆరంభమయ్యే ఈ లీగులో అతని కెరీర్ అత్యంత కీలకమైందని చెప్పాలి. అయితే ఇషాన్ కిషన్ మానసిక పరిస్థితిని కోలుకుంటాడా? 2024 మార్చిలో జరగబోయే ఐపీఎల్లో రాణిస్తాడా? మీరందరూ ఏమనుకుంటున్నారో ఒకటిసారి కామెంట్ బాక్స్లో ఇషాన్ కిషన్ గురించి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ నొక్కాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.